ఈరోజు మ్యాంగో సిరా చేస్తున్నాను. వాటికి ఏమేం కావాలి అని అంటే మ్యాంగో చిన్న చిన్న పీసులుగా చేసుకున్న మ్యాంగో పీసెస్, తర్వాత బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ 1 కప్పు, 1/2 కప్పు షుగరు, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి తగినంత, నెయ్యి. ఈ మ్యాంగో సిరా కోసం నేను ముందే రవ్వ వేయించుకొని పెట్టుకున్నానండి. నెయ్యి వేసి వేయించుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించాలి. దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, వీటిలోనే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు వాటర్ పోసాం కదా, వాటర్లోనే ఈ షుగర్ కూడా మనం ఎంత తీసుకున్నామో అంత, 1కి 1/2 కప్పు షుగరు, ఈ షుగర్ కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఈ షుగర్ వేసాం కదా, బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మరగనివ్వాలి. ఈ నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్నప్పుడే ఈ మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. అసలు అది కూడా ఇది మరుగుతుంది కదా, ఈ మరుగుతున్నప్పుడే మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బాగా ఉండలు కట్టకుండా మనం ఉప్మా చేస్తాం కదా, అలాగే ఇట్లా ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా, ఇలా కలుపుతున్నాను కదా, కలిపాక ఇది ఉడుకుతున్నప్పుడు మ్యాంగోను అవన్నీ కలిసి మంచి అరోమా వస్తుంది మ్యాంగో సిరాకి. ఇది ఉడుకుతుంది కదా, ఇది కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇది మొత్తము ఇట్లా ఈ మూకుడికి వదిలేసేటట్టు నెయ్యి వేసుకొని దగ్గరికి ఇట్లా ఉప్మా వస్తుంది కదా మనకి, అలాగనే ఇది కూడా దగ్గరికి రావాలి. ఇది దగ్గర పడింది కదా, దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఏంటండి మ్యాంగో సిరా. నేను ఇలాచీ వేయట్లేదు, ఎందుకంటే మ్యాంగో వేసాం కాబట్టి ఇలాచీ మళ్ళీ వేస్తే అది వేరే తీరు అవుతుందని నేను ఓన్లీ మ్యాంగోనే వేస్తున్నాను. ఇది రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి మనకి సరిపడంత ఎంత కావాలంటే అంత మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి నెయ్యి వేసుకొని ఇట్లా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంకా ఇది రెడీ అయింది. ఇంకా కప్పులో తీసుకున్నాను, సర్వ్ చేసుకోవటమే మ్యాంగో సిరా.